హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది ఈ ఓపెనింగ్ ప్రేయర్ లో నేను ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్తున్నప్పుడు దీనికి మీనింగ్ ఏంటంటే అందరిలో నివసించి ప్రకాశించే భగవంతుడిని. ఇది నేను చెప్తున్నప్పుడు మీ అందరిలో కూడా భగవంతుడిని చూసుకుంటూ ఇది అంటూ ఉన్నాను అనమాట. అది నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. హరే కృష్ణ. ఇంకా నేను ఈరోజు చెప్పటానికి ప్రయత్నం చేయబోయేటువంటి అధ్యాయం వచ్చేసి భాగవతం 3వ స్కందంలో 33వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు కపిలుని కార్యకలాపాలు అన్నమాట. ఈ అధ్యాయము ఏంటంటే మనం ఈ 3వ స్కందానికి చివరి అధ్యాయం. ఈ అధ్యాయంతో మనకు 3వ స్కందం అనేది పూర్తయిపోతుంది అనమాట. దేవహూతికి కపిల భగవంతుడు ఇప్పటిదాకా మొత్తం శిక్షణలు అనేవి ఇచ్చేశారు. గత అధ్యాయంలో అన్ని చూస్తున్నాం కదా. ఇచ్చిన తర్వాత ఆమె దేవహూతి కపిల భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకుంటారు. అర్పించుకున్న తర్వాత ఆయన మరికొన్ని సూచనలు ఇస్తారు తల్లికి. ఇచ్చి అప్పుడు తల్లి యొక్క అనుమతితో ఆయన ఇల్లు వదిలిపెట్టి గంగాసాగరానికి వెళ్తారు. ఆ తర్వాత దేవహూతి కపిల దేవుడు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో అవన్నీ కూడా పాటిస్తూ ఈ యొక్క భక్తి మార్గాన్ని అనుసరిస్తూ ఎన్నో తపస్సులు చేసి ఆమె ముక్తి పొందింది అనేది ఈ యొక్క అధ్యాయంలో తెలుసుకుంటాం. ఎలా ముక్తి పొందింది అనేది కూడా, ఆమె శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాము. అంతేకాకుండా ఈ అధ్యాయంలో ఇది ఒక ఫలస్తుతి అధ్యాయం అన్నమాట. మనకి ఎప్పుడు కూడా విష్ణు సహస్రనామం కానీ ఏదైనా కానీ చదివిన తర్వాత లాస్ట్ లో ఫలస్తుతి అనేది వస్తుంది. అది చదువుతున్నప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మనం ఏదైతే అనుకుంటున్నామో, ఒక విష్ణు సహస్రం ఏదో కోరికతో చదివాము, అవన్నీ తీరుతాయనే మీనింగ్ వచ్చే ఫలస్థితి చదువుతున్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. అట్లనే ఈ యొక్క అధ్యాయంలో ఫలస్థితిగా ముక్తి అనేది పొందుతాము. ఎంత శ్రద్ధగా వినటం వల్ల, కపిల భగవంతుడు చెప్పినటువంటి సూచనలు పాటించటం వల్ల ఎలా అనేది, ఆ ఫలస్థుతి అనేది ఈ అధ్యాయంలో చదువుతుంటే తృప్తిగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని ఈ అధ్యాయము చాలా స్పెషల్ అనిపించింది. అందులో ఈ 3వ స్కందం కూడా ఈ అధ్యాయంతో కంప్లీట్ అవుతుంది. మొత్తము ఈ అధ్యాయంలో 37 శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క శ్లోకం దాని యొక్క వివరణ ఇస్తూ వెళ్తే కనుక, మొదటి శ్లోకంలో 1 నుండి 4వ శ్లోకం వరకు ఏం చెప్తున్నారంటే భగవంతుడి యొక్క దివ్య గుణాల వర్ణన అనేది ఉంటుంది. 5వ శ్లోకంలో భగవంతుడి యొక్క అవతారం యొక్క ప్రయోజనాలు, ఆయన ఎందుకు వచ్చారు ఆ ప్రయోజనం అంతా కూడాను వివరంగా ఉంటుంది 5వ శ్లోకంలో. ఇంకా 6వ శ్లోకంలో ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామము, కీర్తన, శ్రవణ, స్మరణ ఇవన్నీ కూడా చేయటం వల్ల మనకి ఆధ్యాత్మిక శక్తి అనేది కూడా వస్తుంది అని తెలుసుకుంటూ, అంతేకాకుండా యజ్ఞాలు ఆచరించేటువంటి యోగ్యత కూడా వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట భగవంతుని నామం ఉచ్చరించటం వల్ల. తర్వాత 7వ శ్లోకంలో ఏం తెలుసుకుంటామంటే హరినామం ఉచ్చరించటం వల్ల వచ్చే లాభాలు అవన్నీ 7వ శ్లోకంలో తెలియజేయబడతాయి. ఇంకా 8వ శ్లోకంలో దేవహూతి భగవానుని ప్రార్థనలు చేయటం అనేది ఈ 8వ శ్లోకంతో కంప్లీట్ అయిపోతుంది, ఆమె ప్రార్థనలన్నీ కూడా. తర్వాత ఇంకా 9వ శ్లోకంలో మైత్రేయుడు చెబుతున్నాడు ఎవరికి, విదురుడికి, ఏమనంటే కపిల భగవానుడు తన తల్లి మాటలకు ఎంతో సంతృప్తి చెంది తల్లి మీద ప్రేమతో గంభీరంగా ఆనందంగా ఆయన అడిగిన వాటికి సమాధానం చెప్తారనమాట ఈ 9వ శ్లోకంలో. తర్వాత 10 నుండి 11వ శ్లోకం వరకు కపిల భగవానుడు తన తల్లికి చెప్తున్నారు, తన ఉపదేశాలు పాటించినట్లయితే ఈ జన్మలోనే అమ్మ నువ్వు ముక్తి పొందుతావు అని చెప్తున్నారు. 12వ శ్లోకంలో మైత్రేయుడు మళ్ళా విదురుడికి చెప్తున్నారు ఏంటంటే కపిల భగవంతుడు తల్లి యొక్క అనుమతి తీసుకొని ఆయన గృహం వదిలిపెట్టి వెళ్ళారు అని. 13వ శ్లోకంలో వచ్చేసి దేవహూతి భక్తి యోగం అనేది తన
గృహం అందే ఉండి ఆరంభించారు అనమాట. ఆ తపస్సాధన అంతా కూడాను ఆమె ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండి ఆ సాధన అనేది చేశారు. ఈ విషయాలు మనం 13వ శ్లోకంలో చూస్తాం. 14వ శ్లోకంలో వచ్చేసి దేవహూతి తపశ్చేత ఆమె ఎలా మారిపోయింది అనే వివరాలు ఉంటాయి. 15 నుండి 19వ శ్లోకం వరకు కూడా దేవహూతి భర్త అయినటువంటి కర్దముని ఆయన తపోశక్తితో ఆమెకు మంచి భవనము, ఒక సుందరమైనటువంటి భవనం నిర్మించారు. ఆ భవన వర్ణనంతా కూడాను వస్తుంది దీంట్లో. తర్వాత 15వ శ్లోకంలో ఒక్కొక్క శ్లోకంగా వివరంగా వెళ్తే గనక కర్దముని తన యోగ శక్తితో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు అనేది సృష్టించారు అని తెలుస్తుంది 15వ శ్లోకంలో. ఇంకా 16వ శ్లోకంలో ఏం తెలుస్తుందంటే కర్దముని నిర్మించినటువంటి ఆ గృహంలో వాడినటువంటి ఫర్నిచరు అవన్నీ కూడా ఎంత ఎంత గొప్పవి అనేవి ఆ వర్ణన అంతా కూడాను ఉంటుందన్నమాట. ఆ సంపత్తి వర్ణన అంతా కూడాను 16వ శ్లోకంలో ఉంటుంది. 17వ శ్లోకంలో వచ్చేసి గృహ వైభవం, అంటే ఆ గృహం నిర్మించడానికి వాళ్ళు ఎంత విలువైన వస్తువులు వాడారు ఆ వివరాలన్నీ కూడా 17వ శ్లోకంలో ఉంటుంది. 18వ శ్లోకంలో వచ్చేసి ఆ యొక్క ఇంటి చుట్టూ అనేక వృక్షాలు అవన్నీ పెంచారు. ఆ వృక్షాల యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా 18వ శ్లోకంలో ఉంటాయి. 19వ శ్లోకంలో వచ్చేసి ఆ ఉద్యానవనం అంతా ఉందని, ఒక గార్డెన్ ఉంది ఇంటి ముందు. ఆ యొక్క ఉద్యానవనాన్ని స్వర్గలోక వాసులు, గంధర్వులు అందరూ కూడా వాళ్ళ విమానాలలో వెళ్తూ చూశారు. ఆ చూసిన తర్వాత కర్దముని యొక్క వైభవాన్ని వాళ్ళు కీర్తించారనమాట. ఇంకా కర్దముని ఈ దేవహూతికి అన్ని వేళలా కూడా ఎట్లా ఆమెను రక్షించారు అనేది ఈ 19వ శ్లోకంలో ఉంటుంది. ఇంకా 20 నుండి 29వ శ్లోకం వరకు కూడా దేవహూతి ముక్తి పొందే వరకు ఆమె చేసిన సాధనలు, ఈ వివరాలన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా ఒక్కొక్క శ్లోకంగా వెళ్తే 20వ శ్లోకంలో దేవహూతికి స్వర్గలోక స్త్రీలు ఈర్ష్య పడేటంత సంపద ఉందన్నమాట. ఆ సంపద వదలటానికి ఆమెకి ఎటువంటి బాధ కలగలేదు. కానీ ఆమె పుత్రుడైనటువంటి కపిల భగవంతుడు ఆమెను వదిలిపెట్టి వెళ్ళినందుకు ఆమె ఎంతో బాధపడుతుంది. ఈ విషయాలు ఈ 20వ శ్లోకంలో చూస్తాం. 21వ శ్లోకంలో వచ్చేసి దేవహూతి హృదయంలో ఏదైతే కల్మషాలు ఉన్నాయో అవన్నీ దూరం అయిపోయినాయి. అయినప్పటికీ కూడా ఆమె పుత్రుడు దూరమైనందుకు ఒక ఆవు గనక దాని దూడను కోల్పోతే ఏ విధంగా రోధిస్తుంది, ఆ విధంగా దేవహూతి చాలా దుఃఖం చెందుతూ ఉంటారన్నమాట. అది 21వ శ్లోకంలో చూస్తాం. ఇంకా 22వ శ్లోకంలో వచ్చేసి ఆమెకు గృహం పట్ల ఆసక్తి అనేది ఇంకా లేదు. ఇల్లు మీద ఎటువంటి ఆసక్తి అనేది ఆమెకు లేదు 22వ శ్లోకంలో. 23వ శ్లోకంలో వచ్చేసి దేవహూతి విష్ణు భగవంతుడి యొక్క రూపాన్ని ఆమె ఇంకా ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇంకా 24వ శ్లోకం నుండి 25వ శ్లోకం వరకు ఆమె తీవ్రమైనటువంటి వైరాగ్యంతో దేహానికి ఎంత అవసరమో అంత ఆహారాన్ని ఆమె స్వీకరిస్తూ నిత్యం భగవంతుణ్ణి ధ్యానంలో ఉంచుకోవటం వల్ల ఆ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో ఆమె వాటిని దాటేసింది అనమాట. త్రిగుణాల ప్రభావం ఆమె మీద లేదు. అప్పుడేమైంది, ఆమె పరతత్వం గురించి ఆమెకు పూర్తిగా తెలిసిపోయింది. ఈ విషయాలు మనం 24వ శ్లోకం నుండి 25వ శ్లోకం వరకు చూస్తాం. ఇంక 26వ శ్లోకంలో వచ్చేసి ఆమె మనసు సంపూర్ణంగా భగవంతుడి ఎందే లగ్నమైపోయింది. అప్పుడు ఏమైంది, ఆమె నిరాకార బ్రహ్మజ్యోతిని ఆమె అనుభూతి చెందింది. అట్లానే ఆమె హృదయంలో ఉండేటువంటి పరమాత్మ రూపాన్ని అనుభూతి చెందింది. తర్వాత భగవంతుణ్ణి కూడా అనుభూతి చెందింది అనే విషయాలు 26వ శ్లోకంలో చూస్తాము. 27వ శ్లోకంలో వచ్చేసి ఆమె నిత్య సమాధి మగ్నులరాలై ఆమె యొక్క ఒక భౌతిక దేహం ఉంది అనేది ఆవిడ మర్చిపోయారు అనమాట. ఇంకా 28వ శ్లోకంలో వచ్చేసి ఆమె శరీరము శుష్కించపోలేదు అంటున్నారు, అంటే సన్నగా అయిపోలేదు అని.
అని చెప్తున్నారు. ఈ శ్లోకం చదివినప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఈమె తపస్సులో ఉన్నాళ్ళు సన్నగా అయిపోతారు కదా, ఈమె ఎందుకు ఇలాగా సన్నగా అయిపోలేదు అని. ఆ ఆ శ్లోకానికి వెళ్ళినప్పుడు ఎందుకు అనే వివరాలు మనం తెలుసుకున్నాము. ఇంకా 29వ శ్లోకంలో వచ్చేసి దేహూతి తన దేహ రక్షణ గురించి ఆమె ఇంకా పట్టించుకోలేదు. మరి ఎవరు రక్షిస్తున్నారంటే భగవంతుడే ఆ దేహ రక్షణ అంతా కూడాను ఆయనే స్వీకరించారు అనేది 29వ శ్లోకంలో చూస్తాం. తర్వాత ఇంకా 30వ శ్లోకంలో మైత్రేయుడు విదుడుకు చెప్తున్నారు ఏమనంటే, దేవహూతి ఇంకా భవబంధాలన్నిటిని గురించి కూడా వాటి నుండి ముక్తురాలైపోయింది. భవబంధాల నుండి ముక్తురాలయ్యి ఆమె భగవంతుణ్ణి చేరుకున్నది అనే విషయము 30వ శ్లోకంలో చూస్తాం. తర్వాత 31వ శ్లోకంలో ఎక్కడైతే దేవహూతి సిద్ధిని పొందిందో ఆ ప్రాంతం పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము. అంతేకాకుండా అది మొత్తం విశ్వానికే ప్రాముఖ్య కలిగినటువంటి ప్లేస్ అన్నమాట. ఆమె సిద్ధి పొందినటువంటి ప్లేస్ అది 31వ శ్లోకంలో చూస్తాము. ఇంకా 32వ శ్లోకంలో ఏంటంటే, దేవహూతి తన శరీరం వదిలిపెట్టేసి, అంటే ఆత్మ భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరము ఇక్కడే ఉండిపోయింది. ఆ శరీరం ఏమైంది, కరిగి 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 నీరులాగా ప్రవహించి ఒక నదిలాగా అయిపోయింది అనమాట. అది ఒక పవిత్రమైన నది అయిపోయింది అనమాట. ఎవరైతే భక్తులు సిద్ధి పొందాలి అంటే ముక్తి పొందాలి అని కోరుకుంటుందో వాళ్ళు ఈ పవిత్రమైన నదికి వెళ్ళి స్నానాలు చేస్తారట. ఇది మనం 32వ శ్లోకంలో చూస్తాం. తర్వాత 33వ శ్లోకంలో మైత్రేయుడు విదురుడికి చెప్తున్నారు, కపిల భగవంతుడు తన తల్లి ఆజ్ఞ తీసుకొని ఆ తండ్రి ఆశ్రమంలో ఉన్నారు కదా ఇప్పటిదాకా, ఆ ఆశ్రమంని వదిలిపెట్టేసి ఆయన ఈశాన్య దిక్కుగా వెళ్ళారు అని చెప్తున్నారు. ఇంకా 34వ శ్లోకంలో ఆ విధంగా ఆయన, అంటే ఈశాన్యం అంటే తెలుసు కదా, ఉత్తరానికి తూర్పు మధ్య ఉన్నటువంటిది ఈశాన్యం, అట్లా వెళ్ళారు. ఇంకా 34వ శ్లోకంలో ఏంటంటే ఆయన ఉత్తర దిక్కుగా వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమం అనేది ఆయన ఆశ్రమం అనేది నెలకొల్పుకున్నాడు అనమాట. అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఎంతో మంది వచ్చేసి ఆశ్రమానికి ఆధ్యాత్మిక శిక్షణలు అనేవి తీసుకుంటూ ఉంటారు అనే వివరాలు ఉంటాయి. ఇంకా ఏంటంటే ఆ ఉత్తర దిక్కుకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ గంధర్వులు, యక్షులు, అప్సరసులు వీళ్ళందరూ కూడా కపిల భగవంతుణ్ణి స్తోత్రాలు చేసి వాళ్ళ వందనాలు అనేవి సమర్పిస్తారు. అంతేకాకుండా సముద్రుడు ఆయనకి కపిల భగవంతుడికి అర్ఘ్యం వదిలి ఆయనకి నివాసం కూడా ఏర్పరిచారు అనేది చూస్తాము. ఇంకా 35వ శ్లోకంలో వచ్చేసి కపిల భగవంతుడి యొక్క ఆశ్రమం అది గంగాసాగర్ తీరాన ఉన్నది. ఇప్పటికీ కూడా కపిల భగవంతుడు సమాధి మగ్నుడే అక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు కపిల భగవంతుడు హిమాలయాలకి వెళ్ళారు కదా, హిమాలయాల దగ్గర ఉన్నటువంటి గంగ అక్కడ నుండి ప్రయాణం చేసి సముద్రం దగ్గరికి వచ్చి కలుస్తుంది. ఆ సముద్రం దగ్గరికి వచ్చి కలిసే ప్లేస్ నే గంగాసాగరం అంటారు. కపిల భగవంతుడు కూడా గంగ ఏ విధంగా ప్రవహిస్తూ అన్ని ప్రాంతాలలో అట్లా వస్తుందో ఆయన కూడా అన్ని ప్రాంతాలని చూసుకుంటూ వచ్చారు. ఈ గంగాసాగరానికి వచ్చి అక్కడ ఆయన సమాధి మగ్నుడయ్యారన్నమాట. ఇంకా 36వ శ్లోకంలో మైత్రేయుడు విదురుడితో అంటున్నారు, నేను ఏదైతే నీకు ఇప్పటి వరకు చెప్పానో అవన్నీ కూడా ఎన్నో శుద్ధమైనటువంటి విషయాలు. అంటే కపిల భగవంతుడు గాని శుద్ధమైన వారు, ఆ తర్వాత దేవహూతి గాని అటువంటి వారి గురించి నువ్వు అడగటం వల్ల ఇవన్నీ కూడా శుద్ధమైనవి అని 36వ శ్లోకంలో చెప్తారు. ఇంకా 37వ శ్లోకంలో వచ్చేసి కపిల భగవంతుడి యొక్క వృత్తాంతం ఎవరు వింటారో, ఆయన సూచనలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే గరుడ వాహనం మీద ఉన్నటువంటి కృష్ణుడికి వాళ్ళు భక్తులుగా అయిపోతారు. తర్వాత ఏమవుతుందంటే వారు భగవద్ధామానికి వెళ్ళి వాళ్ళు భక్తియుక్త సేవ అనేది చేసుకుంటారు అనేది ఈ ఫలస్థుతి అనేది 37వ శ్లోకంలో ఉంటుంది. దీంతో ఈ యొక్క 37 శ్లోకాలు కంప్లీట్ అయిపోయినట్లే అనమాట. 33వ అధ్యాయము కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా మనం ఒక్కొక్క శ్లోకంగా వెళ్దాము.
రజనీ మాతాజీ గాని రేఖ మాతాజీ గాని ఉంటే బాగుండేది. ఏమైనా నేను మిస్టేక్స్ చెప్తే వాళ్ళు కరెక్షన్ చేశారు. 33వ అధ్యాయం కపిలుని కార్యక్రమాలు కార్యకలాపములు 1వ శ్లోకం. మైత్రేయోవాచ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ सा कर्दमस्य दयिता किल देवहूतिः विस्सस्तमोहा पटलातभिप्रणम्य तुष्टावतत्वा विषयांकित सिद्धिभूमिं. हरे कृष्ण माताजी, ఎవరైనా చదవండి. हरे कृष्ण माताजी. मैत्रेय उवाच एवं निशम्य कपिलस्य वचो जनित्री सा कर्दमस्य दयिता किल देवहूतिः विस्रस्तमोहपटला तमभिप्रणम्य तुष्टावतत्व विषयांकित सिद्धिभूमिं. శ్రీ మైత్రేయుడు ఇట్లు పలికెను. కపిల భగవానుని జననియు కర్దమముని సతీయునకు దేవహూతి ఆ విధముగా భక్తి యోగము మరియు ఆధ్యాత్మిక జ్ఞానము నడకల అజ్ఞానమంతయు తొలగినదయ్యను. ముక్తికి పూర్వరంగమగు సాంఖ్యతత్వమును తెలిపిన భగవానునికి వందనములిడి ఆమె ఈ రీతి స్తుతించి సంతుష్టిని చేసెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ మొదటి శ్లోకంలో మైత్రేయుడు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? విదురుడికి చెప్తున్నారు. ఏమనంటే కపిల భగవానుని యొక్క జనని కర్దముని అయినటువంటి దేవహూతికి భక్తి యోగంలో మళ్ళా ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఏవైతే అజ్ఞానం ఉందో అదంతా ఇంకా ఇప్పుడు తొలగిపోయింది. ఎలా తొలగిపోయింది? కపిల భగవంతుడు ఈ సాంఖ్య జ్ఞానం అంతా ఆకు తెలియచేయటం వల్ల తొలగిపోయింది. తొలగిపోయిన తర్వాత ముక్తి అనేది పొందిందనమాట. పొందే ముందు దేవహూతి కపిల భగవంతుణ్ణి స్తుతించుకుంది, ఆయనకి వందనాలు సమర్పించుకుంది అని మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ముక్తి పొందటానికి పూర్వం ఏం జరిగింది? కపిల భగవంతుడు ఈ సాంఖ్యతత్వాన్ని అంతా తెలియజేశారనమాట. అందుకని ముక్తి పొందాలి అంటే ఈ సాంఖ్యతత్వం అనేది తెలిసి ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నా అంటే ఈ శ్లోకంలో కూడా సిద్ధి భూమి అన్నారు. సిద్ధి అంటే ముక్తికి, భూమి అంటే పూర్వరంగం. ముక్తి పొందటానికి ముందుగా మనం చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ముక్తి పొందాలి అంటే ఈ ఫౌండేషన్ అనేది అవసరం. సాంఖ్య జ్ఞానం అనే ఫౌండేషన్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, దానికి గట్టి ఫౌండేషన్ ఉంటే అది పడిపోకుండా ఉంటుంది. మనం ఏదో అట్టపెట్టెలతోనో లేకపోతే నాసిరకమైనటువంటి సిమెంట్ తోనో కట్టుకున్నాం అనుకోండి, అది పడిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఎప్పుడైతే ఆ ఫౌండేషన్ అనేది మనం స్ట్రాంగ్ గా ఉంటుందో అప్పుడు ఆ ఇల్లు పడిపోదు. అట్లానే ముక్తి పొందాలి అనే సాధన మనది ఏదైతే చేస్తున్నామో ఈ సాంఖ్య జ్ఞానం అనేది మనకు తెలిసి ఉన్నప్పుడు మనం ఆ భక్తి సాధనలో పడిపోం అనమాట. లేకుంటే అనేకమైనటువంటి ఆటంకాలు, ఏదో ఒక డిస్టర్బెన్స్లు, ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మీరు ఇస్కాన్లో ఉన్నారు, మీరు ఈ భక్తి సాధన చేస్తున్నారు, ఏదైనా క్వశ్చన్స్ భగవంతునికి సంబంధించి అడిగినప్పుడు వాళ్ళకి మనం సమాధానం చెప్పలేనప్పుడు వాళ్ళదే కరెక్ట్ ఏమో అని మనం పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ సాంఖ్యతత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే కపిల భగవంతుడు దేవహూతికి చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా మన కోసం చెప్పినట్లే. ఎందుకంటే మనం అంతకుముందు అధ్యాయాలలో చూసాం, దేవహూతి కూడా సామాన్యమైనటువంటి స్త్రీ కాదనమాట. ఆమె కర్దముని దగ్గర ఆయన తపస్సు చేసుకునేటప్పుడు అన్ని సేవలు చేశారు. తర్వాత ఆమె కూడా ఆ స్వయంభూ మను యొక్క కుమార్తె. భగవంతుడే ఆమెకు కొడుకుగా వచ్చాడు అంటే ఆమెకు అన్ని విషయాలు తెలుసు. ఇదంతా మన కోసమే, ఆమె నెపంతో మనకు తెలియచేయటానికి కపిల భగవంతుడు ఈ సాంఖ్య జ్ఞానాన్ని అంతా కూడాను ఆమెకు తెలియజేశారనమాట. అసలు సాంఖ్య జ్ఞానం అంటే ఏంటి అనేది మనకు తెలుసుకుంటే, ఈ సాంఖ్య జ్ఞానంలో ఏం తెలియజేస్తారంటే మనం ఎవరు, మనం ఆత్మ, మన శరీరం కాదు, భగవంతుడు ఎవరు, ఆయనకి మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, మనం ఈ భౌతిక ప్రపంచం నుండి ఎలా ముక్తి పొందాలి, అన్ని విషయాలు ఈ సాంఖ్య జ్ఞానంలో ఉంటాయన్నమాట.
కపిల భగవంతుడు శిక్షణ ఇవ్వటం వల్ల ఇవి సాధన చేస్తే ముక్తి అనేది పొందుతాం. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ ముక్తి పొందటానికి మళ్ళా చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద గారు, ముక్తి పొందటానికి భూమిక అంటే ఫౌండేషన్ ఈ సాంఖ్య జ్ఞానము. ఇది తెలుసుకొని ఉండాలి. ఈ జ్ఞానం మనం పరిపూర్ణంగా తెలుసుకొని దాన్ని పాటించినట్లయితే మనం జీవించి ఉండగానే, అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా మనం జీవన్ముక్తులు అవుతాము. ఈ విషయాన్ని మనం అంతకుముందు అధ్యాయాలలో కపిల భగవంతుడు అన్ని చెప్పుకుంటూ వచ్చారు కదా, వాటిలో మనం తెలుసుకొని ఉన్నాం అన్నమాట. అది ఈ యొక్క శ్లోకంలో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ముక్తి పొందటానికి ఈ సాంఖ్య జ్ఞానం కూడా తెలిసి ఉండాలి అనేది చెప్తున్నారు అన్నమాట. ఇంకా 2వ శ్లోకానికి వెళ్దాము. ఇక్కడ నుండి దేవహూతి కపిల భగవంతుణ్ణి స్తుతిస్తున్నారు. దేవహూతిరువాచ అధాప్యజోంతా సలిలేశయానం భూతేంద్రియాధాత్మమయం వపుస్తే గుణ ప్రవాహం సదశేష బీజం దద్యో స్వయం యజ్జఠరాబ్జజాతః. హరే కృష్ణ మాతాజీ, ఎవరైనా చదవండి. నేను చదువుతా మాతాజీ. హరే ఓకే. కృష్ణ. హరే కృష్ణ. దేవహుతిరువాచ అదాప్యజోంత సలిలేశయానం భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే గుణ ప్రవాహం సదశేష బీజం దద్యౌ స్వయం యజ్ఞ మాతాజీ యజ్జఠరాబ్జజాతః. దేవహుతి పలికెను, విశ్వపు అడుగు భాగమున గల జలమునందు శయనించినప్పుడు నీ నాభి నుండి వెడలిన కమలమునందు జన్మించిన కారణమున బ్రహ్మ అజుడని పేర్కొనబడినాడు. కానీ అతడును అనంత విశ్వములకు కారణమైన దేహము కలిగిన నిన్నే ధ్యానించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో దేవహూతి చెప్తున్నారు భగవంతుడితో, మీరు విశ్వం అడుగు భాగంలో ఉన్నటువంటి జనంలో గర్భోదయ సాయి విష్ణు రూపంలో ఉన్నారు. మీ నాభి నుండే ఆ కమల పువ్వు యొక్క తూడు వచ్చింది. ఆ కమల పువ్వులో ఆ బ్రహ్మదేవుడు జన్మించారు. ఆయనకి అజుడు అనే పేరు కూడా దీని వల్లే వచ్చింది అని చెప్తూ ఆయన కూడా మిమ్మల్ని ధ్యానిస్తాడు అని చెప్తున్నారు అన్నమాట. మనకి శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో ఏమని చెప్తున్నారంటే బ్రహ్మదేవుడికి అజుడు అని పేరు ఉన్నది. అజుడు అంటే పుట్టుక లేనివాడు అన్నమాట. చూడండి, ఎవరికైనా కానీ జననం రావాలంటే తల్లి తండ్రి ఉండాలి, తల్లి గర్భం నుండి వస్తారు శిశువు అనేవాళ్ళు. కానీ ఇక్కడ మటుకు విశ్వానికి తొలిజీవుడైనటువంటి బ్రహ్మదేవుడు భగవంతుని యొక్క గర్భం నుండి ఉన్నటువంటి ఆ కమల పువ్వులో వచ్చారనమాట. అది చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఆమె ఏమంటున్నారంటే సమస్త సృష్టికి మీరే బీజము అని చెప్తున్నారు. చెప్తూ మీ నుండి వచ్చినటువంటి ఆ బ్రహ్మదేవుడు మిమ్మల్ని చూడాలి అనుకుంటే ఆయన కూడా 10 సంవత్సరాలు ధ్యానం చేయాలి. అయినప్పటికీ కూడా అతడు నిన్ను ముఖాముఖి చూడలేరు అని చెప్తున్నారు. మనం అంతకుముందు మన మాతాజీ చెప్పారు కదా, బ్రహ్మ ఎప్పుడైతే ఈ కమల పువ్వులో ఉద్భవించిన తర్వాత జన్మించిన తర్వాత అంతా చీకటి, ఆయనకి ఎట్టుకోవాలో కూడా తెలియలా. అప్పుడు నెమ్మదిగా ఆ పువ్వుకున్నటువంటి కాడ పట్టుకొని దిగి ఆ భగవంతుడి బొడ్డు దాకా వస్తారనమాట. అప్పుడు తపా తపా అనే శబ్దం వినపడుతుంది. అప్పుడు ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తారు. అప్పుడే భగవంతుడి యొక్క దర్శనం అనేది ఆయనకు జరుగుతుందన్నమాట. అది అంత కష్టమైందనమాట భగవంతుడి దర్శనం అనేది. ఇంకా దేవహూతి ఏమంటున్నారంటే మీరు సమస్త జగత్తుకు ప్రకృతికి మూలాధారం మీరేను, అందువల్ల మీరు నాకు ఈ సాంఖ్యతత్వం తెలియచేసి నన్ను ఈ మాయాబంధం నుండి విముక్తులను చేశారు. నాకు ఇది ఆశ్చర్యం అనిపించడం లేదయ్యా అంటున్నారు. నాకు ఒకటే ఆశ్చర్యం కలుగుతుంది, ఎందుకంటే మీరు నా గర్భంలో
జన్మించారు. అందుకని నాకెంతో ఇది చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే మీరు సమస్త సృష్టికి మీరే కారణం, అంతే కదా. సృష్టి స్థితి లయ ఇవన్నీ కూడా భగవంతుడి శక్తి ద్వారానే జరుగుతున్నాయి కదా. ఆ మూల కారణమే ఈయన. అటువంటి మీరు ఎంతో దయాళుడు, అందువల్లే మీరు నా గర్భంలో పుత్రుడిగా జన్మించారు. ఇది ఎంతో ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు అనమాట. ఇంకా 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 అంటున్నారు, మీరు నా వంటి సామాన్యమైనటువంటి స్త్రీ గర్భంలో మీరు నిలిచారు. ఇది నాకు నిజంగా ఎంతో విస్మయాన్ని కలిగిస్తుంది, అంటే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నారు. టోటల్ గా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మీ యొక్క నాభి నుండే బ్రహ్మదేవుడు వచ్చారు, మిగతా లోకాలన్నీ కూడా సృష్టించబడ్డాయి, మీరే విశ్వానికి మూలము అంటూ అటువంటి మీరు నా గర్భంలో ఉండటం ఆశ్చర్యంగా ఉంది. మీ మీ యొక్క గర్భం నుండి వచ్చినటువంటి పువ్వులో జన్మించినటువంటి బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని ధ్యానిస్తారు. అంత గొప్పవారైనటువంటి మీరు నా గర్భంలో ఉండటం ఏంటి అని ఆమె ఆశ్చర్యపోతున్నారు అనమాట. ఇంకా 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, స ఏవ విశ్వస్య భవాన్ విధత్తే గుణ ప్రవాహేణ విభక్త వీర్యః సర్గాద్యనిహోవితదావిసంధి ఆత్మేశ్వరో అతర్క్య సహస్రశక్తి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ. చదవండి. చదువుతాం. స ఏవ విశ్వస్య భవాన్ విదత్తే గుణ ప్రవాహేన విభక్త వీర్యః సర్గాద్యనిహో వితతా విసంధి ఆత్మేశ్వరో తర్క్య సహస్రశక్తి. హరే కృష్ణ. హరే చదవండి. హే ప్రభు, స్వయముగా నీవేదియును చేయవలసి లేకున్నను గుణప్రవాహమునందు నీ శక్తులను విభజించితివి. ఆ కారణమనే జగత్తు యొక్క సృష్టి స్థితిలయ కార్యములు జరిగిపోవుచున్నవి. ఓ దేవా, నీవు దృఢ సంకల్పుడవు, జీవేశ్వరుడు. జీవుల కొరకే నీవు ఈ భౌతిక జగత్తును సృజించితివి. నీవు ఏకమే అయినను నీ విభక్త శక్తులు బహురూపములుగా పనిచేయును. ఇది మాకు అంచిత్యమైనది. హరే కృష్ణ. అచింత్యమైనది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఈ శ్లోకంలో అతర్క్య అని వాడారు. అతర్క్య అంటే అచింత్యమైనది. అచింత్యమైనది అంటే అర్థం చేసుకోవటం చాలా కష్టము, అర్థం చేసుకోలేము. మనపాటి మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోలేము. ఇప్పుడు ఒక శ్లోకం చదివి దాని అర్థం ఏంటో మనకి తెలియదు. అలాంటిది ఇంకా మనం భగవంతుణ్ణి ఎలా అర్థం చేసుకోగలుగుతాము? అందుకని ఆమె దేవహూతి ఏమంటున్నారంటే, ఏ ప్రభు, నీవు స్వయంగా ఏమీ చేయకపోయినా ఆయన బ్రహ్మ చేసేటంత పని ఆయన చేయటల్లా, తర్వాత స్థితి విష్ణు చేసే పని ఆయన చేయటల్లా, ఆ తర్వాత లయం చేసేటువంటి మహేశ్వరుడు పని ఆయన చేయటల్లా. కానీ ఎలా ఆయన చేయిస్తున్నారంటే, ఆయన యొక్క విభిన్న శక్తులు వీళ్ళ ముగ్గురుగా అయ్యారనమాట. వాటి ద్వారా మీరు ఈ సృష్టి స్థితి లయ అనేవి చేస్తున్నారు. ఓ దేవా, నీవు చాలా దయగలవాడివి. మా అందరి జీవాత్మల కోసమే నువ్వు ఈ యొక్క భౌతిక సృష్టి అనేది చేశావు. నీవు ఏకమైనా కూడా నీ విభిన్న శక్తుల ద్వారా ఇవి పని చేస్తున్నాయి అని చెప్తున్నారు. మనం అంతకుముందు తెలుసుకున్నాం కదా, మనందరం కూడా భగవంతుడి యొక్క అంశలమే. కానీ ఆ భగవంతుడి మీద తిరుగుబాటు చేశాం. ఎందుకంటే మాకు కూడా స్వతంత్రం కావాలి అనే దానికి. అందుకే ఆయన ఎంతో దయగా కలవాడు కదా. అందుకని ఈ భౌతిక జగత్ అనేది సృష్టించి ఆయన మనల్ని ఇక్కడ పంపించారనమాట. దీనిలో ఒక పెద్ద కంపెనీకి ఆఫీసర్లు ఎట్లాగా పని వాళ్ళని పెట్టి చేస్తారో ఆ విధంగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పెట్టి ఆయన పని చేయిస్తున్నారు అనమాట. మాకు వీటిని అర్థం చేసుకోవటం చాలా కష్టంగా ఉంది అంటుంది దేవహూతి. మన తెలివితేటలతో మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోలేము, చాలా కష్టం అన్నమాట, అర్థం కాదు. మరి భగవంతుడు అనంతుడు కదా, అనంతుడు. ఇప్పుడు మనకు అనేక సార్లు మాతాజీ వాళ్ళు చెప్పారు కదా,
ఒక ఆవాలు ఒక బ్యాగ్ లో ఉంటే ఆ బ్యాగ్ లో ఆవాలైనా లెక్క పెట్టగలుగుతాం కానీ భగవంతుడి యొక్క రూపాలు కానీ ఆయన ఉండే యొక్క ప్లేసులు కానీ ఆయన అర్థం మనం చేసుకోలేమన్నమాట. అందుకే భగవంతుడే చెబుతున్నారు ఏమనంటే తాను ఒక అవకాశం ఇచ్చారు. ఎట్లా ఆయన ఒక శాస్త్రాల ద్వారా, తర్వాత భగవద్గీత, భాగవతం, ఇంకా వైదిక గ్రంథాల ద్వారా మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోవచ్చని. ఇంకా ఆయన ఏమంటున్నారంటే శబ్ద మూలత్వాత్ అని, అంటే నన్ను శబ్ద రూపం ద్వారా మీరందరూ అర్థం చేసుకోవచ్చు అని ఇవన్నీ కూడా మనకు అందజేశారనమాట. భగవద్గీత, భాగవతం గ్రంథాలు ఇవన్నీ కూడా మన పాటి మనం బుక్ పెట్టుకొని చదువుకుంటే అర్థం కావు. మళ్ళా మనం ఎట్లా అంటే అపార్థాలు కూడా చేసుకుంటాం. అందుకే మనం గురు పరంపరంగా వచ్చినటువంటి సొసైటీలో ఉండి మన శిక్షా గురువులు, దీక్షా గురువులు వీళ్ళందరూ చెప్పేటువంటి మాటల ద్వారా మనము కరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతాం. లేకుంటే మనం బుక్స్ ఉన్నా చదివినా అర్థం కరెక్ట్ గా చేసుకోలేం అన్నమాట. అది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదే భగవంతుడు అంటున్నారు, నన్ను ఈ విధంగా శృతి స్మృతి శాస్త్రాల ద్వారా మీరందరూ అర్థం చేసుకోగలుగుతారు అని చెప్తున్నారు. ఇది అన్నమాట మనం భగవంతుణ్ణి అర్థం చేసుకునే మార్గం. అంతేగాని మన పాటికి మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోలేము. చాలా కష్టం అనేది శ్రీల ప్రభుపాద గారు ఈ 3వ శ్లోకంలో మనకి తెలియజేశారు. ఇంకా 4వ శ్లోకానికి వెళ్ళాము. ఈ 4వ శ్లోకము చాలా బాగుంటుంది చదువుతున్నప్పుడు. సత్మృతో మే జఠరేణ నాథ కథం ను యశోదర ఏతదాసి విశ్వం యుగాంతే వటపత్ర ఏకః శ్వేతే స్మ మాయాసి సురంఘ్రిపానః. హరే కృష్ణ. హరే కృష్ణ. మత చదవాలా నేను? హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. తత్వం మృతో మే జఠరేణ నాథ కథం ను యశోధర ఏతదాసీత్ విశ్వం యుగాంతే వటపత్ర ఏకః శ్వేతే స్మ మాయా శిశురంగ్రిపానః. హరే కృష్ణ. అనువాద భాషను శ్రీల ప్రభుపాదికి జై. దేవదేవునిగా నీవు నా గర్భమున జన్మించితివి. హే ప్రభు, సమస్త సృష్టిని కుక్షి అందు నిలుపుకొనిన నీకిది ఏ రీతి సాధ్యపడినది? యుగాంతమున నీవు వటపత్రంపై శయనించి శిశువు వలె కాలి బొటన వేలిని పానం చేతువు కనుక అది సాధ్యమేననుట దానికి సమాధానం కాగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో దేవహూతి ప్రశ్న ఆమె వేసుకున్నారు, సమాధానం ఆమె చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారంటే భగవంతుడితో, నీవు నా గర్భంలో జన్మించావు, సమస్త సృష్టి అంతా నీ కుక్షి అన్నుంది. కుక్షి అంటే ఆయన గర్భం పొట్టలో, ఈ సమస్త సృష్టి అంతా కూడా నీ కడుపులో ఉంది. అటువంటి నీవు నా కడుపులో ఉండటం ఏంటి, నువ్వు నా కడుపులో జన్మించటం ఏంటి అని ఆమె ఆశ్చర్యపడుతుందన్నమాట. ఆశ్చర్యపడుతూ సమాధానం ఏమని చెప్పుకుంటుందంటే, యుగాంతం అంతా అయిపోయిన తర్వాత, ఈ ఈ ఈ యుగం అంతా అయిపోయిన తర్వాత, ఈ కలియుగం అంతా అయిపోయింది అనుకోండి, అప్పుడేముంటుంది, మొత్తం కూడా నీరు, ఆ ప్రళయ జలం ఉంటుంది అనమాట. ఆ జలంలో వటపత్రం అంటే మర్రి ఆకు తేలి ఆడుతూ ఉంటుంది. ఆ దాంట్లో చిన్న శిశువుగా కృష్ణుడు ఉన్నారు. ఆ కృష్ణుడు అప్పుడు ఏం చేశాడు, ఆయన బొటన వేలు ఆయన నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటారు. మనం ఇది అనేక పిక్చర్స్ లో చూసాము. అది ఆ విధంగా నువ్వు చేస్తావు, అది ఎట్లా సాధ్యమైందో నువ్వు నా గర్భంలో ఉండటం కూడా సాధ్యం అవుతుందని ఆమె సమాధానం చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక నీటిలో ఆకు తేలుతూ ఉందనుకోండి, అది ఓకే, మరి దాని మీద బరువు ఉండగానే అది మునిగిపోతుంది కదా, కానీ మునగల. అట్లానే ఇప్పుడు ఈ ఈ వటపత్రం మీద కృష్ణుడు ఆ విధంగా పడుకున్నప్పుడు ఆయన మునగల, ఆయన తేలుతున్నారు. తేలుతూ గమ్ముకున్నారా అంటే లేదు, ఆయన బొటన వేలు ఆయన నోట్లో పెట్టుకుని చప్పరిస్తున్నారు. అది అది ఇక్కడ మనకు శ్రీల ప్రభుపాద గారి భాషలో చెప్తున్నారు. ప్రళయ సమయంలో ఆ ప్రళయ జలంలో తేలి ఆడుతున్నటువంటి ఆ వటపత్రం మీద నువ్వు శిశువుగా కొన్నిసార్లు దర్శనమిస్తుంటావు.
కనుక దేవహూతి అంటున్నారు, నా వంటి సాధారణమైనటువంటి యువతి గర్భంలో నీవు నిలుచడంలో ఆశ్చర్యం ఏం లేదు. నీవు ఏవి అనుకుంటే అవి నువ్వు చేయగలవు. అది ఆమె చెప్పదలుచుకున్న విషయం అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాద గారు, భౌతిక ప్రపంచంలో ఎవరైనా కానీ భగవంతుణ్ణి కొడుకుగా కావాలి అనుకున్న వాళ్ళు వైవాహిక జీవితం స్వీకరించి దేవహూతి లాగా ఈ భక్తి సాధన చేసి ఉంటే గనక ఖచ్చితంగా భగవంతుడు ఆమెకు పిల్లవాడుగా పుడతారు అలాంటి వాళ్ళకి అని చెప్తున్నారనమాట. ఇంకొక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు ప్రభుపాద గారు. ఆయన పాదము బొటనవేలు ఆయన నోట్లో పెట్టుకొని చప్పరించడానికి కారణం ఏంటంటే, ఆ భగవంతుడు అనుకుంటారట, భక్తులందరూ యోగులు, మునులు, భక్తులు, విశుద్ధ భక్తులు అందరూ కూడా నా పాదాల దగ్గర వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు, నా పాదాల్లో దేని ఆశ్రయిస్తారు, ఏముంది నా పాదాలలో అని తెలుసుకోవటానికే ఆయన బొటన వేళ్ళు నోట్లో పెట్టుకొని చప్పరించి అప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపోతారట. ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు ప్రభుపాద గారు. ఏమనంటే, మనకు భక్తులందరిలో గొప్ప భక్తురాలు వచ్చేసి రాధారాణి. ఆమె ఎప్పుడు కూడా దివ్య రసానుభవము పొందుతూ ఉంటుంది భక్తిలో. అప్పుడు కృష్ణుడు అనుకున్నారట, ఏంటి రాధారాణి ఎప్పుడు కూడా ఆ దివ్య రసానుభూతిలో ఆనందంగా ఉంటుంది, ఏంది ఆ భక్తిలో ఉన్నటువంటి మాధుర్యము, అది తెలుసుకోవాలి అనే భావంతోనే శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణుడు అవతారమే. కానీ ఆయన చైతన్య మహాప్రభువుగా ఎందుకు వచ్చారు భక్తుడిగా అంటే, ఈ విషయం తెలుసుకోవటానిగా వచ్చారని శ్రీల ప్రభుపాద గారు భాషణలో చెప్తున్నారు. ఇంకా 5వ శ్లోకానికి వెళ్దాము. త్వం దేహతంత్ర ప్రశమాయ పాప్మనాం నిదేశ భాజం చ విభో విభూతయే యథావతారాస్తవ సూకరాదయః తద్ధాయమప్యాత్మపదోపలబ్ధయే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత చదవాల మాతాజీ. చదవండి మాత. స్వందేహతంత్రం ప్రశమాయ ప్రాప్నాం నిదేశ భాజాం చ విభో విభూతయే యథావతారాస్తవ శుకరాదాయ సదాయ మాయా హ్యత్మ పదోపలబ్ధయే. హే ప్రభు, ప్రతితులకు వారు పాపకర్మలను నశింపజేసి భక్తి ముక్తులకు సంబంధించిన జ్ఞానమును ఇనుమడింపజేయుటకే ఈ రూపమును నీవు ధరించితివి. వారు నీ నిర్దేశముపై ఆధారపడినట్టి వారు కనుక వరహాది అవతారములను ఇచ్చమాత్రమున నీవు గ్రహింతువు. అదే రీతిగా నీ ఆశ్రితులకు దివ్య జ్ఞానం నొసగుటకై నీవిప్పుడు అవతరించితివి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ దేవహూతి చెప్తుందనమాట, కపిలముని ఎందుకు అవతరించారు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. కపిల భగవంతుని ఆమె పొగుడుతున్నారు. ఏమనంటే, ఏ ప్రభు, మీరు ఎందుకు ఈ శరీరాన్ని ధరించారంటే పాపాత్ముల యొక్క పాపకర్మలు నశింప చేయటానికి, వారికి సరైన జ్ఞానాన్ని ఇచ్చి భక్తిని ఇచ్చి ముక్తి మార్గాన్ని ప్రసాదించటానికి మీరు ఈ అవతారం తీసుకున్నారు. ఇలాంటి పాపాత్ములు కానీ జీవాత్ములు కానీ ఎవరికైనా కూడాను మీరే ఆధారము. ఇంకా ఆవిడ ఏం చెప్తున్నారంటే, మీ ఇచ్ఛాపూర్వకంగానే మీరు వరాహ అవతారం అనేది తీసుకున్నారు. ఇంకా ఎన్నో అవతారాలు అలాగా తీసుకున్నారనమాట. మనకి తెలుసు కదా, మనకి తెలిసినటువంటి దశావతారాలు అవి కాదు, భగవంతుడు అనేక అవతారాలు తీసుకున్నారు. వాటిట్లో ఇక్కడ వరాహ అవతారం నువ్వు తీసుకున్నావు, అది మీ ఇష్ట ప్రకారమే మీరు తీసుకున్నారు అంటూ, ఇంకా ఇప్పుడు ఈ అవతారం తీసుకున్నారు కపిల భగవంతుడిగా. ఎందుకు ఈ అవతారం తీసుకున్నారంటే, మాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వటానికి, మీ మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడానికి మీరు ఈ అవతారం తీసుకున్నారు అని పొగుడుతూ ప్రార్థనలు చేస్తుందన్నమాట దేవహూతి. మనకు
భగవంతుడు శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు, భగవంతుడు ఈ విధంగా మన కోసం భౌతిక ప్రపంచము ఇదంతా కూడా ఇచ్చి మనల్ని ఇంత ఆనందింపు చేస్తున్నా కూడా మనం ఆయన మర్చిపోయాం. అది మనం చేస్తున్నటువంటి తప్పనమాట. మనం ఎట్లా తయారయ్యామంటే, మన పిల్లలకి మనం ఏదైనా వాళ్ళు చాక్లెట్ కావాలని మొరాయిస్తున్నారు అనుకోండి, అప్పుడు డబ్బులు ఇచ్చి సరే షాప్కి వెళ్ళి చాక్లెట్ కొనుక్కో అని చెప్తాం. వాళ్ళు వెళ్తూ వెళ్తూ మధ్యలో ఏదో అక్కడ ప్లే గ్రౌండో లేకుంటే ఎవరో ఆడుకుంటున్న పిల్లలో ఇలా డిస్టర్బ్ చేస్తారు, ఇంకా దానిలో మునిగిపోతారు, వాళ్ళు వచ్చిన పని మర్చిపోతారు అనమాట. అట్లానే మనం కూడా భగవంతుడు ఈ భౌతిక జగత్తులో వచ్చి భోగం అనుభవించేసి తన దగ్గరికి రా అని చెప్తే మనం ఆయన పూర్తిగా మర్చిపోయి ఈ ఆటల్లోనే పడి ఉన్నాం అనమాట. అది ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు మనకి భాష్యంలో చెప్తున్నారు. ఇంకా 6వ శ్లోకానికి వెళ్దాం. యన్నామధేయా శ్రవణానుకీర్తనాత్ యత్ప్రహ్వణాద్యత్ స్మరణాదపి క్వచిత్ స్వాదోపి సద్యా సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. యన్నామధే శ్రవణాత్ కీర్తనాత్ యత్ప్రహ్వణాత్ యస్మరణాదపి క్వచిత్ స్వాదోపి సద్యః సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. అనువాదం. ఇలా చండాలుని చండాలుని వంశమున జన్మించిన వాడైనను ఒక్కమారు భగవాను పవిత్ర నామమును ఉచ్చరించినచో, అతనిని కీర్తించినచో, అతని లీలను శ్రవణం చేసినచో, అతనికి వందనము నర్పించినచో, లేదా అతనిని స్మరించినచో శీఘ్రమే యజ్ఞాచరణకు యోగ్యుడు కాగలడు. అట్టి ఏద ఆ పరమ పురుషుని ముఖాముఖి ధ్వంసేది వారైన ఆధ్యాత్మిక ఉన్నతిని గురించి వేరుగా తెలిసేదేమున్నది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ దేహూతి ముఖ్యంగా ఈ శ్లోకంలో భగవంతుడి యొక్క నామాన్ని చేసిన, కీర్తన చేసిన, శ్రవణం చేసిన, స్మరణం చేసిన వీటి శక్తి, వాటి వల్ల మనకి ఏమి ఉపయోగం వస్తుంది, వీటన్నిటి గురించి కూడా ఈ 6వ శ్లోకంలో చూస్తున్నాం. ఏం చెప్తున్నారంటే, దేహూతి ఎవరైతే మిమ్మల్ని ముఖాముఖి దర్శనం చేసుకుంటారో వాళ్ళు స్వయంగా మిమ్మల్ని చూస్తారు. అలాంటి వాళ్ళు తప్పకుండా ఆధ్యాత్మిక ప్రగతి అనేది సాధిస్తారు. వాళ్ళే కాదు, ఎవరైతే కుక్క మాంసం తినేటువంటి కుటుంబంలో జన్మించినా కూడా మీ నామాన్ని జపిస్తే, ఎట్లా నామాపరాధాలు లేకుండా మీ నామాన్ని జపిస్తే, అప్పుడు మీ లీలలు వింటూ ఉంటే, మీకు ప్రణామాలు అర్పిస్తూ ఉన్నా, మిమ్మల్ని స్మరిస్తూ ఉంటే, అంటే శ్రద్ధగా అన్నమాట, అట్లా చేస్తూ ఉంటే వాళ్లకు యజ్ఞాలు చేసేటువంటి అర్హత అనేది వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు యజ్ఞాలు చేసేది వైదిక బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు కదా, మళ్ళా మనకి ఇప్పుడు యజ్ఞం చేయాలని కోరుకున్న వాళ్ళకి నేను ఈ జన్మలో చేయలేనేమో, మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకుని ఆ అర్హత ఉన్నప్పుడే చేయగలనేమో అని డౌట్ అక్కర్లేదు. ప్రభుపాద గారు చెప్తున్నారు. ఈ దేవహూతి కూడా చెప్తున్నారు అనమాట. ఈ పవిత్ర నామాన్ని ఎవరైతే శుద్ధంగా, సంపూర్ణ శ్రద్ధతో, శుద్ధతతో, శుద్ధత అంటారు కదా, ఆ శుద్ధతతో నామాన్ని జపిస్తూ లీలలు వింటూ ఉంటారో, అప్పుడు భగవంతుడికి మనస్ఫూర్తిగా ప్రణామాలు అర్పిస్తూ స్మరిస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళకి యజ్ఞాలు చేసేటువంటి యోగ్యత అనేది వస్తుంది అని చెప్తున్నారు అనమాట. దీనిలో ముఖ్యంగా ఏంటంటే శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్, తర్వాత శుద్ధత అనేది ఇంపార్టెంట్, ఆ ప్రేమ భావన అన్నీ కూడా ఉన్నప్పుడే అటువంటి అర్హత అనేది వస్తుందన్నమాట. మామూలుగా కొంతమంది అనుకుంటారు, ఎట్లా అంటే ఇది ఒక ప్రభుజీ చెప్పిన ప్రవచనం నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది కూడా ప్రభుజీ ప్రవచనమే. కొంతమంది అనుకుంటారు, నేను ఒకసారి నామజపం చేశాను,
ఇప్పుడు నాకు అంత యోగ్యత వచ్చేసింది, నేను ఇప్పుడు శుద్ధ భక్తుడిని అయిపోయాను అనుకుంటారు. కానీ ఇది తప్పనమాట. ఎట్లా చేయాలంటే దీక్షా విధానము ఒక ఇందాక చెప్పినట్టుగా సంపూర్ణమైనటువంటి శ్రద్ధతో నామ అపరాధాలు లేకుండా చేసినప్పుడే ఈ యోగ్యత అనేది వస్తుందన్నమాట. దీక్షా విధానం ద్వారా ఒక వ్యక్తికి బ్రాహ్మణుడిగా మార్చవచ్చు. నామాపరాధాలు లేకుండా ఎప్పుడైతే వాళ్ళ జపం చేస్తారో వాళ్ళని మనం బ్రాహ్మణుడిగా మార్చవచ్చు అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాద గారు. స్మార్త బ్రాహ్మణులు అనుకుంటారు బ్రాహ్మణులుగా అవ్వాలి అంటే మళ్ళా జన్మ తీసుకోవాలని. అది రియల్ గా వాళ్ళు శాస్త్రాలు సరిగ్గా చదవలేదు, అందువల్లే వాళ్ళు అలా అనుకుంటారు. కానీ ఆ బ్రాహ్మణ వంశంలోనే పుట్టాల్సిన అవసరం లేదు. అదే మనకు శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు. ఈ జన్మలోనే బ్రాహ్మణుడుగా మారవచ్చు అని మనకి ఎవరెవరు తెలియజేస్తున్నారు? ప్రభుపాద గారు, రామానుజాచార్యులు గారు, మధ్వాచార్యులు గారు, చైతన్య మహాప్రభు, ఇలా అనేక మంది ఎప్పుడు కూడా ఎవరిని కూడా భేదభావంతో చూడలేదు. వాళ్ళు ఏ కులంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా ఎప్పుడు కూడా వాళ్ళు భేదభావన అనేది చూడలేదన్నమాట. ఒకవేళ వాళ్ళు అపరాధాలు లేకుండా శుద్ధితో ఆ హరినామం చేస్తే అటువంటి వారిని వాళ్ళు వైష్ణవులుగా గుర్తించారు. వాళ్ళకి ఆ మర్యాద అంతా కూడాను ఇచ్చారనమాట. మనకి నిన్ననే మనం తెలుసుకున్నాం ఎవరి గురించి, హరిదాస్ ఠాగూర్ గురించి. అదే ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారు. చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాగూర్ని నామాచార్యులుగా గుర్తించారు. ఎందుకు గుర్తించారు? మాతాజీ నిన్ననే మాతాజీ చెప్పారు. ఎందుకు? ఎవరికైనా గుర్తుందా నిన్న రజనీ మాతాజీ చెప్పిన పాయింట్? చెప్తున్నారా మాతాజీ? ఎవరైనా షేర్ హరే చేసుకుంటారా? కృష్ణ మాతాజీ, ఆయన ఒక రోజుకి 192 మాలలు చేస్తారు కదా మాతాజీ. హరిబోల్ మాతాజీ. అవును, 3 లక్షల సార్లు చేస్తారు భగవన్నామాన్ని రోజుకి. అందువల్ల ఆయన నామాచార్యులుగా చైతన్య మహాప్రభు గుర్తించారనమాట. అలాగే మన ప్రభుపాద గారు కూడా అనేక మందిని ఆయన విదేశాలకు వెళ్ళారు. మనందరికీ తెలుసు కదా, ప్రభుపాద గారి లీలామృతం విన్నప్పుడు విదేశాలలో వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, ఏది మంచి ఏది చెడు అని. వాళ్ళకి ఇంద్రియ భోగమే ఇంపార్టెంట్, దానికి తగినట్టే వాళ్ళకి ఆ సంపద ఉండటంతో వాళ్ళు ఎప్పుడు ఇంద్రియ భోగం, ఎప్పుడు తాగటం, ఈ చెడ్డ అలవాట్లలోనే ఉన్నారు. కానీ శ్రీల ప్రభుపాద గారు వాళ్ళ యందు దయతో వాళ్ళకి ఈ యొక్క నామము ఇచ్చి, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు చక్కగా నామం చేస్తున్నారు వీళ్ళు అని ఆయన గుర్తించి వాళ్ళని వాళ్ళకి బ్రాహ్మణ దీక్ష ఇచ్చారు, సన్యాస దీక్ష ఇచ్చారు. తద్వారా వాళ్ళు విశుద్ధ వైష్ణవులుగా అయ్యారనమాట అనేక మంది. మన ఇస్కాన్ లో ఎంతో మందిని మనం ఇలా చూస్తున్నాం అనమాట. అనేక మందికి విగ్రహ ఆరాధన చేయటం కూడా శాతం. రియల్ గా చెప్పాలంటే కొంతమంది బ్రాహ్మణులకు విగ్రహారాధన కూడా తెలీదు. ఎట్లాగా మేలుకొలుపులు చేయాలి, ఎట్లా భగవంతుడికి అంటే ఆయనకి మనకు తిరుమల చూస్తాం కదా, సుప్రభాతం అవగానే తోమాల సేవ, పళ్ళు తోముతారు, ఆ తర్వాత స్నానం చేయిస్తారు. ఇవన్నీ కూడా విగ్రహారాధనలో భాగం అనమాట. ఇవన్నీ చేయటం కూడా కొంతమందికి తెలీదు. ఎందుకంటే వీళ్ళు గురుకులం వెళ్ళి వాళ్ళు ఈ బ్రాహ్మణ దీక్ష అనేది తీసుకోలేదు. ఆ తర్వాత యజ్ఞోపవీత దీక్ష అంటే ఒడుగు ఇలాంటివి కూడా వాళ్ళేమి చేసుకోలేదన్నమాట. అందువల్ల వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈ కాలమాన పరిస్థితులు బట్టి వాళ్ళు అంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి కరెక్ట్ తెలీదు, వాళ్ళకి సరైన సదుపాయాలు ఆర్థికంగా అందించలేకపోబట్టి, అంటే పూర్వ రోజుల్లో రాజులు బ్రాహ్మణుల యొక్క సంరక్షణ చూసుకునేవాళ్ళు, అందుకని వాళ్ళ వేదాధ్యయనం అనేది వాళ్ళకి సాగిపోయేది. ఈ రోజుల్లో అలా కుదరదు కదా. వాళ్ళు కూడా బ్రాహ్మణ పిల్లలైనా కూడాను వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళటం, కాలేజీలకు వెళ్ళటం, యూనివర్సిటీకి వెళ్ళటం, ఉద్యోగాలు చేయటం, బయట దేశాలకు వెళ్ళి ఇలా చేస్తున్నారు. అందువల్ల వాళ్ళకి ఈ వైదిక ఆచార్యాలు, విగ్రహారాధన, యజ్ఞాలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అది చెప్తున్నారు అనమాట. ఇంకేం చెప్తున్నారంటే, ఎప్పుడైతే
ఈ నామాపర ఇంకా చెప్పినారు ప్రభుజీ చెప్పిన ప్రవచనంలోనే కొంతమంది బ్రాహ్మణులు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఇంకా ఒడుగు అవ్వలేదు, అందుకని ఒడుగు చేయాలి కాబట్టి చేయాలి కాబట్టి చేసేసుకుంటున్నారు. రియల్ గా చేస్తున్న వాళ్ళకి తెలియటం లేదు, చేయించుకుంటున్న వాళ్ళకి తెలియటం లేదు ఆ ఒడుగు యొక్క ఇంపార్టెంట్. వాళ్ళు సంధ్యావందన 3 పూట్ల చేయాలి, తర్వాత గాయత్రి చేయాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తెలియదు. ఏదో ఒడుగు చేయాలి పెళ్లికి ముందు, ఇది ఒక తంతు ఉంది కాబట్టి ఇది చేయించుకోవటం, పెళ్లి చేసుకోవటం చేస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదనమాట, అది చెప్తున్నారు. ముఖ్యంగా మనకి ఈ శ్లోకంలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఎప్పుడైతే నామాపరాధాలు లేకుండా భగవన్ నామాన్ని పలుకుతామో అప్పుడు మనకు అన్ని యోగ్యతలు అనేవి వస్తాయన్నమాట. అది ఇక్కడితో ఇంకా బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినా కూడాను వాళ్ళకి సంస్కారాలు అనేవి జరగాలి. గర్భధాన సంస్కారం, నామకరణ, పొడుగు ఇలాంటివన్నీ జరిగినప్పుడే వాళ్ళు బ్రాహ్మణులుగా గుర్తింపబడతారు. అది మనం భగవద్గీతలో విన్నాము, వాస్తవం కూడా అదే అనమాట. హరే కృష్ణ. టైం అయినట్లుంది. హరే కృష్ణ మాతాజీ, ఇంకా ఇంతటితో ఆపుతాను. థ్యాంక్ యూ సో మచ్. రికార్డ్ ఆపుతాము. హరిబోల్ మాతాజీ చాలా చక్కగా చెప్పారు. అందులో మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ మొత్తం ప్రతిదీ శ్లోకం